అభిజ్ఞ అంటే తెలుసుకోవాలనే కోరిక. ఈరోజు మనం ఎర్త్‌క్వేక్స్ ఎందుకు ఫార్మ్ అవుతాయి? దాని వెనక ఉన్న రీజన్స్ ఏంటి? అనే దాని గురించి తెలుసుకుందాం. దాంతో పాటుగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ సిస్మిక్ వేవ్స్ అంటే ఎర్త్‌క్వేక్ వేవ్స్ అనేవి ఎర్త్ యొక్క ఇంటీరియర్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవడానికి చాలా ఇంపార్టెంట్ సోర్స్ కూడాను ఈ సిస్మిక్ వేవ్స్. సో, ఈరోజు ఈ సిస్మిక్ వేవ్స్ అంటే ఏంటి? ఇది ఎలా ఫార్మ్ అవుతున్నాయి? అనే దానికి రీజన్స్ ఫైండ్ ఔట్ చేస్తాం. ముందుగా అసలు ఎర్త్‌క్వేక్ అంటే ఏంటి? సింపుల్‌గా చెప్పాలంటే షేకింగ్ ఆఫ్ ది ఎర్త్‌ని ఎర్త్‌క్వేక్ అంటారు. భూమి కంపిస్తదనమాట. సో, ఇక్కడ క్లియర్‌గా చూసుకున్నట్లయితే, ఇక్కడ ఎక్కడో ఒక ప్లాంట్‌లోననమాట ఎనర్జీ రిలీజ్ అవుతది. లోపల దాన్ని ఫోకస్ అనొచ్చు, హైపో సెంటర్ అనొచ్చు. సో, ఇలా రిలీజ్ అయిన ఎనర్జీ అనేది మెల్లగా, మెల్లగా ట్రావెల్ అవుతది. దాంతో పాటుగా అన్ని డైరెక్షన్స్‌కి కూడా ట్రావెల్ అవుతది. ఈ ఎర్త్‌క్వేక్‌లో జరిగేది ఇదే. ఎక్కడో దగ్గర ఎనర్జీ రిలీజ్ అవుతది. అది అన్ని ప్లేసెస్‌కి ట్రావెల్ అవుతది. అండ్ మొత్తం ఏరియాని కూడాను కంపించేస్తదనమాట. వైబ్రేట్ చేసేస్తది. ఇంతే. ఇంతకు మించి ఏం లేదు. సో, ఇది ఎర్త్‌క్వేక్ గురించి. మనకి ఎర్త్‌క్వేక్స్ అసలు మేజర్‌గా రావడానికి రీజన్స్ ఏంటి అనేది మేజర్‌గా చూసుకున్నట్లయితే, ఇక్కడ ఈ ఎర్త్‌ని మీరు చూసుకున్నట్లయితే, ఎర్త్‌లోన 2 లేయర్స్ ఉంటాయి కదా! ఎర్త్ పైన ఈ క్రస్ట్ ఉంటది కదా! ఈ క్రస్ట్‌లోన ఏమవుతుందంటే, కొన్ని కొన్ని సార్లు ఒకదాని నుండి ఒకటి విడిపోద్దనమాట. ఇలా విడిపోతూ ఉంటది. సో, ఇలా విడిపోవడాన్ని మనం ఏమని చెప్పొచ్చంటే ఫాల్ట్స్ అని అనొచ్చు. మరొకసారి చూపిస్తాను వేరే ఫోటోస్‌తోని. ఇక్కడ చూస్తున్న విధంగా భూమి కొన్ని కొన్ని సార్లు పైకెక్కవచ్చు, కిందకి జారిపోవచ్చు. దాంతో పాటుగా 2 విడిపోవచ్చు కూడా సైడ్‌కి. ఇలా రకరకాల రీజన్స్ వల్ల అనమాట భూమి మీద ఉన్న ఈ ఎర్త్ క్రస్ట్‌కి సంబంధించినవి బ్రేక్ అవుతూ ఉంటాయి. ఇలా అవ్వడం వల్ల ఆ చుట్టుపక్కల ఉన్న ఏరియా అంతా కూడాను దెబ్బకి షేక్ అయిపోతూ ఉంటది. ఇదే మేజర్‌గా ఎర్త్‌క్వేక్ అనమాట. ఇక్కడ ఒక ఏరియా ఉంది. ఈ ఏరియాలోన ఎర్త్‌క్వేక్ వచ్చింది. ఎర్త్‌క్వేక్ ఇక్కడ రావడం వల్ల మొదలుగా చూసుకున్నట్లయితే ఈ ప్లేస్‌లోన ఎనర్జీ రిలీజ్ అయిపోయింది. ఎప్పుడైతే ఎనర్జీ రిలీజ్ అయిపోయిందో ఇక్కడ ఒక ప్లేస్ బ్రేక్ అవ్వడానికి రెడీగా ఉంది. ఇక్కడ రెడ్ కలర్‌లో కనిపిస్తుంది కదా! ఇలా ఈ ప్లేస్ అంతా కూడాను రెడీగా విడిపోవడానికి ఉంది. ఎక్కడైతే ఈ ఎనర్జీ అనేది రిలీజ్ అవ్వడం స్టార్ట్ అయిందో ఫస్ట్ ఆ ప్లేస్‌ని మనం ఫోకస్ అనొచ్చు. ఇంకొక మాటలో కూడా చెప్పాలంటే హైపో సెంటర్ అని అంటారు. సో, దీన్ని హైపో సెంటర్ అనొచ్చు. దాని తర్వాత అన్నిటికన్నా ముఖ్యంగా ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేయాల్సిందేంటంటే, ఇక్కడ ఎనర్జీ అనేది అన్ని ప్లేసెస్‌కి కూడా రకరకాల ప్లేసెస్‌కి అన్నిటికి ట్రావెల్ అయిపోతుంది వేవ్స్ రూపంలో. ఇలా వేవ్స్ రూపంలో ట్రావెల్ అయిపోయేటప్పుడు ఇక్కడ అన్నిటికన్నా మేజర్‌గా అర్థం చేసుకోవాల్సింది ఏదైతే చాలా నియరెస్ట్ పాయింట్ ఉందో దాన్ని ఇక్కడ చూసుకున్నట్లయితే ఫోకస్ నుండి ఆ ప్లేస్‌ని ఆ పాయింట్‌ని ఎపి సెంటర్ అని అంటారు. సో, ఇది క్లియర్‌గా ఉండాలి. ఏ ప్లేస్‌లోటొస్తే ఆ ప్లేస్‌ని హైపో సెంటర్ అంటే, ఆ హైపో సెంటర్ నుండి అన్నిటికన్నా నియరెస్ట్ పాయింట్‌గా ఎక్కడ ఏదైతే ఉందో సర్ఫేస్‌కి దాన్ని మనం ఎపి సెంటర్ అనే పేరుతో పిలుస్తారు. సో, ఇది మేజర్‌గా మీరు అర్థం చేసుకోవాలి. దీన్నే మరొక మాటలో చెప్పాలంటే, ఇక్కడ ఫోకస్ నుండి ఎనర్జీ రిలీజ్ అయిన తర్వాత అన్నిటికన్నా ఫస్ట్‌గా ఎక్స్‌పీరియన్స్ అయ్యే ప్లేస్‌నే మనం ఏమని చెప్పొచ్చంటే ఎపి సెంటర్ అని అనొచ్చు. దాని తర్వాత ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిందేంటంటే అన్నిటికన్నా ముందుగా ఎక్స్‌పీరియన్స్ చేసేది ఈ ఎపి సెంటర్ అయితే సర్ఫేస్ మీద. దాని తర్వాత మీరు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ ఎర్త్‌క్వేక్స్ అన్నీ కూడాను మేజర్‌గా మీరు అబ్జర్వ్ చేస్తే లిథోస్ఫియర్‌లోనే జరుగుతుంటాయి. లిథోస్ఫియర్ డిస్టెన్స్ చూసుకున్నట్లయితే ఇది ఇంచుమించుగా 100 నుండి 200 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటది. అంటే అప్పర్ మ్యాంటిల్ నుండి చూసుకున్నట్లయితే పైనున్నంత వరకు కూడాను. సో, ఇదంతా కూడా లిథోస్ఫియర్. ఇక్కడే ఎక్కువగా కూడాను ఎర్త్‌క్వేక్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ ఎర్త్‌క్వేక్స్‌ని మనం అబ్జర్వ్ చేయాలంటే, దీని యొక్క వేవ్స్‌ని మనం అబ్జర్వ్ చేయాలంటే మనకొక ఇన్‌స్ట్రుమెంట్ కావాలి. దాని పేరే సిస్మోగ్రాఫ్. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా! ఈ ఇన్‌స్ట్రుమెంట్సే అన్నమాట సిస్మోమీటరు. సో, ఈ సిస్మోమీటర్‌లో ఏమవుతదంటే ఎర్త్ వైబ్రేట్ అవుతుంటే ఆ వైబ్రేషన్స్ అంతా కూడా ఇక్కడ నోట్ చేస్తూ వెళ్తుంటది. సో, ఇలా ఇన్ కేస్ గాని అది గాని చాలా పెద్దదయ్యింది ఆ వేవ్ గాని అయితే డెఫినైట్‌లీ కూడాను ఆ వేవ్స్ కూడాను చాలా హైట్‌గా వస్తాయి. ఎక్కువగా మనం అబ్జర్వ్ చేస్తుంటే ఈ సిస్మోగ్రాఫ్‌లోన ఎక్కువగా కనిపించే ప్యాటర్న్స్ ఏంటంటే, ఇక్కడ పీ వేవ్స్ కనిపిస్తాయి, ఎస్ వేవ్స్ కనిపిస్తాయి, దాని తర్వాత సర్ఫేస్ వేవ్స్ కనిపిస్తాయి. అయితే ఇక్కడ ఈ సిస్మోగ్రాఫ్‌లోను మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒకవేళ వైబ్రేషన్స్ అనేవి స్లోగా ఉంటాయి. ఇలా చిన్నగా ఉంటాయి. ఇన్ కేస్ గాని వైబ్రేషన్స్ చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఎర్త్‌క్వేక్ వేవ్స్ గాని చాలా ఇంటెన్సిటీగా వస్తున్నాయి అనంటే, ఈ వైబ్రేషన్స్ అనేవి చాలా హైట్‌గా వెళ్తాయి. మీరు రెక్టర్ స్కేల్ అని చెప్పాను కదా! రెక్టర్ స్కేలు. అదే రకంగా దాంతో పోల్చుకుంటే చూసుకున్నట్లయితే మెర్కల్ స్కేల్ ఇవన్నీ కూడాను వీటిని బేస్ చేసుకొని చెప్తారనమాట. ఎస్ వేవ్స్‌లోన. అదే రకంగా సర్ఫేస్ వేవ్స్‌లోన. ఈ రకంగా సిస్మోగ్రిప్‌లోన ఈ సిస్మోమీటర్ అనేది ఈ రకంగా ఫైండ్ ఔట్ చేస్తుంటది. వేవ్స్‌ని డ్రా చేస్తుంటది. దీన్ని బట్టి అనమాట అది ఎంత మాగ్నిట్యూడ్‌తో వస్తుంది, ఎంత ఇంటెన్సిటీతో ఉంటుంది అనే దాన్ని మనం గెస్ చేయొచ్చు. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే
ఎర్త్ యొక్క లేయర్స్‌లోన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేవ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి కదా! ఈ ఎర్త్‌క్వేక్స్ అన్ని వేవ్స్‌ని కూడాను 2 టైప్స్‌గా సెగ్రిగేట్ చేయొచ్చు. వాటిని ఏంటంటామంటే ఒకటి బాడీ వేవ్స్, సెకండ్‌ది సర్ఫేస్ వేవ్స్. ఈ ఎర్త్‌క్వేక్‌లో 2 టైప్స్ ఆఫ్ వేవ్స్ ఉంటాయని నేను ఆల్రెడీ చెప్పేసాను కదా! ఆ 2 టైప్స్ ఆఫ్ వేవ్స్ ఏంటి? ఒకటి బాడీ వేవ్స్. సో, బాడీ దగ్గర ప్రెజెంట్ అయ్యేవి కాబట్టి బాడీ వేవ్స్ అనమాట. సో, ఎగ్జాక్ట్‌గా ఈ ఔటర్ కోర్‌కి మీద ఉన్న ఈ మ్యాంటిల్ నుండి ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. సో, సెకండ్‌ది ఏంటంటే సర్ఫేస్ వేవ్స్. సర్ఫేస్ వేవ్స్ అంటే ఈ బాడీ వేవ్స్ అనేవి పైకి ఇలా ట్రావెల్ అయిపోయిన తర్వాత సర్ఫేస్‌కి రీచ్ అయిపోతాయి. ఎప్పుడైతే సర్ఫేస్‌కి రీచ్ అయిపోతాయో అక్కడ సర్ఫేస్ మీద కూడాను ఈ వేవ్స్ వస్తాయి. సో, ఇలా బాడీలోన వచ్చింది. ఎక్కడైతే ఏ పాయింట్ దగ్గర వస్తదో ఆ పాయింట్‌ని ఏమంటామంటే మనం ఫోకస్ లేదా హైపోసెంటర్ అని అంటాం. ఓకే. అదే దాన్ని సర్ఫేస్‌కి అన్నిటికన్నా లీస్ట్ టైమ్‌లో రీచ్ అయిపోద్ది కదా! ఇక అక్కడి నుండి ఈ సర్ఫేస్ వేవ్స్ అన్నీ కూడా ట్రావెల్ అయిపోతూ వెళ్ళిపోతుంటాయి. సో, ఏ పాయింట్‌కైతే ఫస్ట్‌గా రీచ్ అయిపోయిందో దాన్ని ఎపిసెంటర్ అన్నాం కాబట్టి, ఈ పైన వెళ్తున్న వేవ్స్ అన్నీ కూడాను సర్ఫేస్ మీద వస్తున్నవన్నీ కూడాను సర్ఫేస్ వేవ్స్ అనమాట. అయితే ఇక్కడ మీకు ఇంకొక కొత్త కాన్సెప్ట్ యాడ్ చేసేస్తాను. అదేంటి అంటే డెన్సిటీ. ఎప్పుడైతే డెన్సిటీ అనేది ఎక్కువగా ఉంటదో డెఫినెట్‌లీ అక్కడ వెలాసిటీ కూడాను ఎక్కువగా ఉంటది. సో, డెన్సిటీ దీన్ని ఎలా చెప్పొచ్చంటే డెన్సిటీ ఈజ్ డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు వెలాసిటీ. వెలాసిటీ అంటే స్పీడ్ అనమాట. ఇన్ కేసు అక్కడ డెన్సిటీ గాని ఒకవేళ రాయి ముక్క పెద్దగా ఉందనుకోండి, దానికి రాయి ముక్క మీద వైబ్రేషన్ వచ్చిందనుకోండి సప్పున ఎళ్ళిపోద్ది. అదే ఇన్ కేసు గ్యాసియస్ స్టేట్‌లో ఉందనుకోండి, గ్యాసియస్‌కి వైబ్రేషన్ అయినా సరే ఆ వైబ్రేషన్ అనమాట ట్రావెల్ అవ్వదు. ఓకేనా? సో, దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఈ ఎర్త్‌లోన ఈ బాడీ వేవ్స్ అనేవి ట్రావెల్ చేసేటప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఇన్ కేస్ ఆ బాడీ వేవ్స్ ట్రావెల్ చేసేటప్పుడనమాట, అక్కడ ఏదైనా లిక్విడ్ గానీ, అదే రకంగా గ్యాసెస్ గానీ, ఇలాంటి వాటన్నిటి గురించి ట్రావెల్ చేస్తూ ఉండేటప్పుడనమాట, అది రకరకాలుగా రిఫ్రాక్ట్ అయిపోద్ది. సైడ్‌కి వెళ్ళిపోతూ ఉంటాయనమాట. అందుకే ఫోకస్ దగ్గర నుండి కూడాను వేవ్స్ అనేవి సైడ్‌కి వెళ్తూ ఉంటాయి. సో, దీన్ని బట్టి మీరేం కన్‌క్లూజన్‌కి రావచ్చు అంటే, ఇన్ కేస్ డెన్సిటీ ఎక్కువుందనుకోండి, వెలాసిటీ స్పీడ్‌గా ఉంటది. సో, వేవ్స్ అనేవి ఫాస్ట్‌గా వెళ్ళిపోతాయి బాడీ నుండి అనమాట. ఇన్ కేస్ డెన్సిటీ తక్కువగా ఉందనుకోండి, బాడీ నుండి ట్రావెల్ అవుతాయి. కాకపోతే అక్కడ మాత్రం దాని ఇంపాక్ట్ తక్కువైపోవడం వల్ల అది ఫర్దర్‌గా ఇంకా అగ్రివేట్ అవ్వదు. ఇంకా ఫర్దర్‌గా అనమాట ఇంకా ఇంక్రీజ్ అవ్వదనమాట. అక్కడ అలా కూల్, కామ్ అయిపోద్ది. సో, ఇది. అయితే ఇక్కడ బాడీ వేవ్స్‌లో కూడాను టైప్స్ ఉన్నాయి. మొదటిదేంటంటే పీ వేవ్ అయితే, సెకండ్‌ది ఎస్ వేవ్. సో, పి అంటే ఏంటంటే ప్రైమరీ వేవ్. సో, ఫస్ట్ టైమ్ వచ్చింది. ఎస్ అంటే సెకండరీ వేవ్ అనమాట. ఇక్కడ నుండి ప్రైమరీగా ఒకసారి నోటీస్ అయిన తర్వాత గ్రాఫ్‌లో దాని తర్వాత మరొకసారి కూడా నోట్ అవుతదనమాట. దీన్ని ఎస్ వేవ్ అంటారు. అదే ఈ పైన వెళ్తున్నాయి కదా! దీన్ని మాత్రం ఈ సర్ఫేస్ మీద ఉన్న వాటిని సర్ఫేస్ వేవ్స్ అని అంటారు. ఇందాక చూసారు కదా ఫోటో, ఆ ఫోటోనే. దీన్ని మీరు ఎలా అర్థం చేసుకోవాలంటే, ఇన్ కేస్ మీరు సిస్మోగ్రాఫ్ పెట్టారు. సిస్మోగ్రాఫ్ పెట్టిన తర్వాత ఈ సర్ఫేస్ వేవ్స్ సంగతి వదిలేయండి. సిస్మోగ్రాఫ్ సంగతి. సిస్మోగ్రాఫ్ పెడితే మీ దగ్గర ఉన్నది సడెన్‌గా మీకు ఒక అలర్ట్ వస్తుంది. గ్రాఫ్ అనేది సైజ్ పెరుగుతుందనమాట. ఇలా పెరగడం వల్ల మీరు అర్థం చేసుకుంటారేంటి, ఇది ఫస్ట్ టైమ్ ఒక వేవ్ ఏదో వస్తుంది. సో, ఈ రకంగా వచ్చిందని ఫస్ట్ టైము ఫోకస్ దగ్గర ఎనర్జీ రిలీజ్ అయ్యి ఉంటదనమాట. అందుకే వెంటనే ఇక్కడ వైబ్రేషన్స్ వస్తుంటాయి కాబట్టి ఇది ప్రైమరీ వేవ్. అయితే ఇది జరిగిన కాసేపటికే మళ్ళీ వేవ్స్ వస్తాయి. సో, నీకు సిస్మోగ్రాఫ్‌లో మళ్ళీ నోటీస్ చేస్తూ ఉంటావు. సో, సెకండ్ టైమ్ వస్తుంది కాబట్టి ఇది సెకండరీ వేవ్స్ అనమాట. సో, పీ వేవ్స్, ఎస్ వేవ్స్ అని కూడా ఇలా చెప్తారు. సో, ఈ పీ వేవ్స్ ఎలా ట్రావెల్ అవుతాయి, ఎస్ వేవ్స్ ఎలా ట్రావెల్ అవుతాయి అనేది అదొక డిఫరెంట్ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ గురించి మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే డిస్క్రిప్షన్‌లో ఒక లింక్ పెడతాను. ఆ లింక్ మీరు చూడండి. కాస్త ఫన్నీగా ఉంటాయి. టైమ్ స్టాంప్స్ ఉంటాయి. టైమ్ స్టాంప్స్‌కి ఎగ్జాక్ట్‌గా చూస్తారంటే పీ వేవ్ ఎలా ట్రావెల్ అవుతది, ఎస్ వేవ్ ఎలా ట్రావెల్ అవుతది అనేది మీకు అర్థమైపోద్ది. అయితే నేను నా స్టైల్‌లో నా వరకు నేను ఎంత ఎక్స్‌ప్లెయిన్ చేయగలనో అంత ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మిగిలినది ఆ వీడియో చూడండి. ఒకసారి సరదాగా చూసేయండి. చిన్న ఎక్స్‌పెరిమెంట్‌లా చేసుంటారు సారు. అది చూడండి. ఈ ప్రైమరీ వేవ్, సెకండరీ వేవ్ అనేది ఆల్రెడీ బాడీలోనే వచ్చుంటది కాబట్టి, ఎక్కడో మ్యాంటిల్ దగ్గర వచ్చుంటది కదా! అది పైకి సర్ఫేస్ వరకు రావడానికి ఎంతో మెటీరియల్‌ని దాటుకొని వచ్చుంటది కదా! అసలు ఈ వేవ్స్ అనేవి ఎలా ఉంటాయి? అసలు ఎలా ట్రావెల్ చేస్తది అనడానికి ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఉంది. అది ఏంటంటే ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ పీ వేవ్‌ని చూసుకున్నట్లయితే, పీ వేవ్ అనేది ఎలా వెళ్తది తెలుసా? ఈ రకంగా వెళ్తదనమాట. చూడండి. ఇక్కడ ఏవి కదలవు. ఇవేమి కదలవనమాట. సో, సింపుల్‌గా ఇలా ట్రావెల్ అవుతూ ఎళ్ళిపోతూ ఉంటది. అదే ఎస్ వేవ్ చూడండి. ఇలా ఒక వైర్‌ని మీరు ఇలా జాడించండి. జాడిస్తే ఏమవుతదంటే ఇలా యూ 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 ఇలా వేవ్‌లా వెళ్తదనమాట. ఓకేనా? అదే ఇక్కడ మాత్రం పీ వేవ్ మాత్రం ఏమవుతదంటే, మీ ముందు బాల్స్ ఉన్నాయి. బాల్స్ అన్నిటిని కూడాను ఇలా గుద్దితే ఏమవుతది? ఒకదానికి గుద్దుకుంటూ
ట్రైన్ గుద్దుకుంటే ఎలా ఉంటుందో అలా గుద్దుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. అది మ్యాటర్. సో పీ వేవ్ ఇలా వెళ్తుంది, ఎస్ వేవ్ అనేది ఇలా వేవ్ షేప్లో వెళ్తుంది. అదే దాన్ని ఇంకా బాగా చెప్పాలి అంటే ఇక్కడ పీ వేవ్ అనేది బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్తుంది. అదే ఎస్ వేవ్ అనేది చూసుకున్నట్లయితే ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ వెళ్తూ ఉంటుంది అనమాట ఈ ఎస్ వేవ్ యొక్క మోషన్స్ అనేవి. పీ వేవ్ని మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇది ఎలా అంటే పీ వేవ్ అనేది కంప్రెషనల్ అనమాట. ఇన్ కేసు ఇక్కడ ఒక బాల్ ఉంది, ఇక్కడో బాల్ ఉంది, ఇక్కడో బాల్ ఉంది, ఇక్కడో బాల్ ఉంది. ఇన్ కేస్ నేను ఇది ఇలా గుద్దాను అనుకోండి, ఒక్కొక్క బాల్ వెళ్ళి రోల్ అవుతూ నెక్స్ట్ బాల్ గుద్దుతుంది. ఇది రోల్ అవుతూ నెక్స్ట్ బాల్ గుద్దుతుంది. ఇది రోల్ అవుతూ నెక్స్ట్ బాల్ గుద్దుతుంది. ఇలా అనమాట ఒకటి తాక్కుంటూ వెళ్ళిపోతుంది అనమాట. సో ఇక్కడ పీ వేవ్ అనేది కూడా సేమ్ అనమాట. ఇలా కంప్రెషన్ అవుతూ వెళ్తుంటుంది. అంటే పీ వేవ్స్లో కూడా లోపల ఉన్న యాటమ్స్ అనమాట ఒకదానికి గుద్దుకుంటూ వెళ్తుంది. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానని చెప్పాను కదా, ఆ వీడియో మీరు చూడండి, ఇంకా బాగా అర్థమవుతుంది. అయితే ఎందుకు ఈ కాన్సెప్ట్ ఎంత ఎక్కువగా చెప్తున్నానంటే ఇక్కడ పీ వేవ్స్ అనేవి మాస్టర్ అనమాట. ఇది ఎవరి మాట వినండి, సీతయ్య. ఈ సీతయ్య లిక్విడ్లోనైనా వెళ్ళగలదు, గ్యాసెస్లోనైనా వెళ్ళగలదు, ఆఖరికి అన్నిటికన్నా మేజర్గా సాలిడ్లోనైనా వెళ్ళగలదు. సో ఎస్ఎల్జి ఏదైనా సరే పర్లేదు, ఎనీ సెంటర్, ఎనీ ప్లేస్ నువ్వు ఫిక్స్ చేసినా నేను ఫిక్స్ చేసినా ఏదైనా సరే ఈ పీ వేవ్ అనేది వెళ్ళిపోద్ది. మరి ఎస్ వేవ్ సెకండరీ వేవ్ అనేది పాపం దీనికి కాస్త లిమిటేషన్స్ ఉన్నాయి. ఇది కాస్త సిగ్గు కాబట్టి దీనికి కేవలం సాలిడ్స్లోనే వెళ్ళగలదు అనమాట. లిక్విడ్లో అసలు ట్రావెల్ చేయలేదు. సో ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్ గురించి మనం చదువుకుంటున్నాం కాబట్టి ఎస్ వేవ్స్ గురించి ఆల్రెడీ చెప్పాను కదా. ఆల్రెడీ చెప్పినప్పుడు ఇది లిక్విడ్స్ నుండి వెళ్ళలేదు కాబట్టి ఎస్ వేవ్స్ ట్రావెల్ అయ్యే డైరెక్షన్ ఇక్కడ మీకు ఒక ఫోటో చూపిస్తాను. ఇక్కడేమో పీ వేవ్ అనేది ఇక్కడ పీ వేవ్ బాడీ అనేది వచ్చింది అనుకుందాం. సో ఇలా రావడం వల్ల ముందు సాలిడ్స్ అన్నిటిలో కూడా ట్రావెల్ అయిపోతూ ఉంటుంది. ఇక్కడ మ్యాంటిల్ దగ్గర ఆల్రెడీ కూడా మీకు ఏమని చెప్పాను, అవుటర్ కోర్ అంతా కూడా లిక్విడ్ అని చెప్పాను కదా, లిక్విడ్లో కూడా ట్రావెల్ చేయగలిగింది. లిక్విడ్లో ట్రావెల్ చేసుకొని భూమికి అవతల సైడ్ వచ్చేసి ఇక్కడున్న సాలిడ్లో కూడా వచ్చేసింది అనమాట. అది మ్యాటర్. సో ఇది అనమాట ఏ మీడియంలో ఉన్నా సరే ఆ మీడియంలో నుండి వెళ్ళిపోద్ది అనమాట, నో ప్రాబ్లం. సో ఇలా ట్రావెల్ చేసుకుంటూ వస్తుంది. అదే ఎస్ వేవ్ చూసుకోండి. ఎస్ వేవ్ అనేది ఇక్కడ బాడీ వేవ్స్ దగ్గర స్టార్ట్ అయ్యింది. ఇక్కడ ఎనర్జీ రిలీజ్ అయిన తర్వాత సాలిడ్స్ రూపంలో ఇలా వెళ్ళిపోయింది. కానీ ఇక్కడ లిక్విడ్ ఉండడం వల్ల ఏమైందంటే ఈ లిక్విడ్ అనేది మిర్రర్లా పనిచేస్తుంది. సో మిర్రర్లా పనిచేయడం వల్ల వచ్చిన వేవ్స్ని వచ్చినట్టు అవతలకే పంపించింది తప్ప తన లోడ్కి రానివ్వలేకపోయింది అనమాట ఈ లిక్విడ్ ఉండడం వల్ల. సో ఇది మ్యాటర్. సో ఏ ప్లేసెస్లో అయితే ఇక్కడ ఈ ఎస్ వేవ్స్ ట్రావెల్ చేయగలిగాయో ఆ ప్లేసెస్ అంతా కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది. 105 degrees వరకు కూడా ట్రావెల్ చేయగలిగింది. మిగిలిన ఏ ప్లేస్లో అయితే ట్రావెల్ చేయలేకపోయిందో, మిర్రర్ లాగా ఆపేయడం వల్ల షాడో పడిపోయిందో ఆ ఏరియా అంతటినీ కూడా ఇక్కడ బ్లాక్గా ఉంది కదా, దీన్ని షాడో జోన్ అంటారు. సో ఎస్ వేవ్ షాడో జోన్ చూసుకున్నట్లయితే 105 degrees దాటిన తర్వాత ఉన్నదంతా కూడాను ఇక్కడ షాడో జోన్. అదే మీరు పీ వేవ్లో చూసుకున్నట్లయితే ఇది అన్ని మీడియంస్ నుండి వెళ్ళిపోతుంది కదా, కాబట్టి స్ట్రైట్గా వచ్చేయడం వల్ల ఇక్కడ సైడ్లో ఉన్న ఇద్దరిని విడిచిపెట్టింది అనమాట. ఇలా విడిచిపెట్టడం వల్ల ఈ ఏరియాస్ అన్నింటినీ కూడా పీ వేవ్కి సంబంధించిన షాడో జోన్ అంటారు. సో పీ వేవ్కి సంబంధించిన షాడో జోన్ అని ఎవరైనా అడిగితే మీరు చెప్పాల్సింది ఏంటంటే 105 degrees నుండి 145 degrees మధ్య ఉన్న ఏరియాలోన షాడో జోన్ అవుతుంది. సో ఈ రకంగా అనమాట ట్రావెల్ అవుతూ ఉంటాయి. ఇది మ్యాటర్. పీ వేవ్ ఏ రకంగా ట్రావెల్ అవుతుంది, ఏ మెటీరియల్ నుండి కూడాను ట్రావెల్ అవుతాయి అనే విషయాలు ఇక్కడ మీరు అర్థం చేసుకుంటారు. మనం పీ వేవ్స్ గురించి ఎస్ వేవ్స్ గురించి తెలుసుకున్న తర్వాత ఇక మిగిలిపోయింది ఏంటంటే సర్ఫేస్ వేవ్స్. ఈ సర్ఫేస్ వేవ్స్ అనేవి ఇక మనం ముందుగానే చెప్పుకున్నట్టుగా కేవలం సర్ఫేస్ మీదకి వస్తుంటాయి అనమాట. ఆల్రెడీ బాడీ నుండి ట్రావెల్ అయిపోయిన తర్వాత సర్ఫేస్ మీదకి వస్తుంది. అయితే సర్ఫేస్ వేవ్ గురించి మాట్లాడడానికన్నా ముందు ఒక్కసారి పీ అండ్ ఎస్ వేవ్ గురించి చిన్న మేర చెప్తాను. ఎస్ వేవ్ అనేది కాస్త స్లో అండి, ఓకేనా? ఎందుకంటే ఇది అసలే ఇలా ట్రావెల్ చేసినప్పటికి టైం అయిపోద్ది. అది మాత్రం పీ వేవ్ అనేది చాలా ఫాస్ట్ అనమాట. జస్ట్ యాటమ్స్ గుద్దుకోవడమే కదా ముందుకి వెనక్కి. సో నో ప్రాబ్లం, దర గుద్దుకొని వెళ్ళిపోతాయి. సో ఎస్ వేవ్స్ అనేవి కాస్త స్లో ఉంటాయి, పీ వేవ్స్ అనేవి కాస్త ఫాస్ట్గా ఉంటాయి. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఈ సర్ఫేస్ వేవ్స్ కదా. ఈ సర్ఫేస్ వేవ్స్ సంగతి చూసుకున్నట్లయితే ఇది మేజర్గా చూసుకున్నట్లయితే భూమి పైన వస్తుంది. ఎక్కడో బాడీలో ఆల్రెడీ ఎనర్జీ రిలీజ్ అయిపోయి ఉంటుంది. ఆ ఎనర్జీ సర్ఫేస్ మీదకి వచ్చేస్తుంది కదా. ఇక్కడ రిలీజ్ అయిన ఎనర్జీ కాస్త ఇలా డిస్ట్రిబ్యూట్ అవుతూనే ఉంటుంది. ఇలా డిస్ట్రిబ్యూట్ అవుతూ ఎంత ఏరియా ఉంటే అంత ఏరియాను కూడాను కదిలించుకు వెళ్ళిపోద్ది. ఇలా కదిలించుకొని వెళ్ళిపోవడం వల్ల ల్యాండ్ డిస్ప్లేస్మెంట్ జరిగిపోద్ది.
దాంతో పాటుగా పడిపోతాయి అనేక రకమైన వస్తువులు, ఇవన్నీ కూడాను. బిల్డింగ్స్ కూలిపోతాయి, రకరకాలుగా జరిగిపోతూ ఉంటాయి అనమాట. అంత డిస్ట్రక్టివ్ ఈ ఎర్త్‌క్వేక్స్ వేవ్స్ అనేవి. ఎర్త్‌క్వేక్స్‌లో అన్నిటికన్నా డేంజరస్ ఏంటంటే ఈ సర్ఫేస్ వేవ్స్. ఆల్రెడీ సర్ఫేస్ మీదకి రీచ్ అయిన తర్వాత పైన ఏదున్నా సరే అది కూలిపోవాల్సిందే. అది మ్యాటర్. సో, ఇది ఎర్త్‌క్వేక్ వేవ్‌కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఇన్ కేస్ ఎవరైనా ఈ ఛానల్‌కి సపోర్ట్ చేయాలి అని అనుకుంటే, ఫైనాన్షియల్‌గా ఏమైనా హెల్ప్ చేసి మన ఛానల్ యొక్క ఎక్విప్‌మెంట్ పెంచాలి అని అనుకుంటే హెల్ప్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ అండ్ బై.